నా పెన్న కాలు నేను మొక్కుతా ఇంకోలే మొక్కేటోళ్ళు గారప్పలు తగినప్పలు పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ క్రియేషన్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తమిళ చూసినట్టు అర్థమై ఉంటుంది. తెలంగాణ కల్చర్ మల్లన్న పట్నాలు అని చెప్పేసి అయితే ఒక వీడియో తీసినాం. సో మన జనవరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లోపు అయితే మనకు సట్ అని అంటారు. ఆ జనవరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లోపు మల్లన్న పట్నాలు అయితే జరుగుతాయి ఊర్లో. మల్లన్న పట్నంతో పాటు ఎల్లమ్మ పట్నాలు కూడా చేస్తారు. అలాగే ఇంకా ఆసనవంతులు అంటారు దేవుడు వచ్చే వాళ్ళను. సో మల్లన్న పట్నాలు ఎట్లా జరుగుతాయి అని చెప్పేసి అయితే ఈ వీడియో తీస్తున్నా. మొత్తం అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు మెయిన్గా పండగ అంటే 4 days అయితే ఉంటుంది. దగ్గర ఒక లగ్గమైనట్టే. ఆ 4 days లో హైలైట్ అయ్యే పండుగ లాస్ట్ డే రోజు. సో మనం ఇప్పుడు బ్లాగ్ కవర్ చేసింది కూడా లాస్ట్ డేనే. చూద్దాం. ఇక లాస్ట్ డే ఎట్లా అంటే ఎల్లమ్మ పట్నం ఉంటే ఎల్లమ్మ పట్నం, మల్లన్న పట్నాలు ఉంటే మల్లన్న పట్నాలు, అట్లా 2 పట్నాలు వేసేసి లాస్ట్ కి శివశక్తులను అయితే దుంకుపిస్తారు ఆ పట్నంలో. ఇక్కడనైతే ఇప్పుడు బోనాలు అయితే అండుతుర్రు. అట్లనే బయట కూడా వంటలు అవుతున్నాయి, భోజనాలు ఉంటాయి. ఈ రోజు చుట్టాలందరూ అయితే వస్తారు ఈ రోజు కూడా. మాక్సిమం వంటలు అయితే అన్ని రెడీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు అక్కడ పట్నం కూడా ముగ్గేసుడు అయిపోయింది. సో ఇంకా కథ చెప్పిన తర్వాత ఎల్లమ్మ పట్నం ఉన్న వాళ్ళు అయితే పిల్లని మత కలుపుతారు. అట్లనే ఇంకా సవ్వాసం ఉంటది. ఇంకా చాలా ఫన్ వేలో ఉంటది అసలు మల్లన్న పట్నాలు అంటే. ఇవన్నీ ఇప్పుడు నేను వీడియోలో కవర్ చేసిన. సో అవన్నీ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే దేవుణ్ణి ముగ్గు మీద అయితే కూర్చుండబెట్టిర్రు. ఇట్లా ఒగ్గోళ్ళు అయితే ఆడేసాలు అయితే వేసుకుంటారు. ఆడేసాలు వేసుకొని అయితే ఇప్పుడు మనకు కథనైతే జరుగుతుంది, కథ చెప్తారు. సో ఇప్పుడు నేను ఆ కథనైతే మాక్సిమం కవర్ చేసిన. ఆ పట్టణాల దగ్గర ఉంటే మాత్రం మనకు వేరే ఫీల్ వస్తుంది. అక్కడ నవ్వుడు కానీ అంత నీట్గా చెప్తారు. కథ కూడా ఫుల్ నవ్వు వస్తుంది మనకు. నేను అట్లా మీరు నవ్వేటట్టు అయితే నేను ఇప్పుడు అందులో వీడియోస్ పెడతా, చూడండి ఒకసారి మీరు. బల్తా అయిపోయాను హీరో ఉండదు. బల్తా అయిపోయాను హీరో ఉండదు. ఏరు కూర్చుంటా కొత్త పోర్రి కొత్త వాళ్ళకి కొబ్బరికాయలు కొబ్బరికాయలకి పైసలకి అన్నిటికీ నిన్ను ఉదాహరణరా నిన్నే
తీయంగా చేతమ్మ అని ఏడు చేయాలొచ్చినాయి మేడమ్మ. ఇగో ముసలవ బొంబాయి చికెన్ ముడుతున్నాం, ముసలవ బొంబాయి చికెన్ ముడుతున్నాం. సంక్రాంతి సినిమా కొత్త చికెన్ ముడుచుకోండి, సంక్రాంతి సినిమా కొత్త చికెన్ ముడుచుకోండి. నా ఇంటికి లేపాయని ముసలవకు ముడిచిందా? డాక్టర్ అయినా కొడుక నువ్వు 2 ఉంటుంది నీకు మెత్త ఉంటుంది గుద్దుతేనే కళ దుముక్కు అయిపోయింది అంతేనా కొడుక లొల్లి పెట్టుకో. లచ్చమ్మ ఓ లచ్చమ్మ గిట్లనే ఉంటాదో పెన్నం గిట్ల గుద్దుతే బాస్తాను నేను తాతయ్య కొడుక పొరియా మళ్ళీ ఒకసారి నన్ను టచ్ చేయ. ఓకే ఓకే పెళ్ళకి ఏం చెప్పారా? గుర్తుంది మీరు గుర్తుకుంటే ఏం కాదు. ఎందుకే నన్ను గుర్తే నాకు ప్రాబ్లం. ఎందుకురా ఎందుకురా ఇద్దరం పక్కనే ఉంటాం కదా. నెయ్యోయమ్మ నెయ్యి, నెయ్యోయమ్మ నెయ్యి, దయ్యోయమ్మ నెయ్యి, దయ్యోయమ్మ దయ్యి, సల్లోయమ్మ సల్ల, సల్లోయమ్మ సల్ల, సంజయ సంధి పాలంటే పాలంటే పెరిగంటే పెరిగంటే ఏంది యువతే లంజన తంతన పడితే ఓతులేను ఓతులే మంచిగానే ఉన్నాడు మరి మరి ఎక్కించపో అప్పటికి నేనా ఎర్రగొల్లని ఎర్రగొల్లని ఎర్రగొల్లా నేనది ఎర్రగొల్లా అదే ఊళ్ళో తాడిచెట్టు రాగలా లంజ అంటే గుంజ కొడితే మీది మోటార్ ఎక్కిస్తా రాకుండా పోకుండా రాళ్ళ కూడా పెట్టించి రాళ్ళ కూడా పెట్టంటే గుంజ కొడితే మీది మోటార్ ఎక్కిస్తా రాకుండా పోకుండా రాళ్ళ కూడా పెట్టించి రాళ్ళ కూడా పెట్టిస్తా పెట్టిస్తా రాయ చూస్తాం బాగా మెల్లగా నడివే అరే అరే మెల్లగా నడివే మెల్లగా నడివే
మరి మెల్లగా నడితే మెల్లగానే నడుస్తున్నాడు మెల్లగానే నడవాలి. నీ ఫ్యాన్స్ అంతా ముసలి అందరున్నారు ఆ లచ్చమ్మ ఈ మల్లమ్మ అది కూర్చున్న కన్నద్దలమ్మ ఈడ కూర్చున్న కన్నద్దలమ్మ అంతా దాని ఫ్యాన్సే. నీ ఫ్యాన్సేనా? రానే అబ్బ రానే రానే అబ్బ నీకైనా పుణ్యం పోగలి పూలు ఉన్నది లేదంతా తీసేస్తున్నావు కదరా. డైరెక్ట్ చెప్తున్నా నా పేరు కాలు నేను మొక్కుతా ఇంకోలే మొక్కేటోళ్ళు చెప్పలేము చెప్పలేము ఇంకోళ్ళు మొక్కుతున్నా నీకు తెలుసా బొరి అవ్వ నువ్వే అత్తాయి బొరి అవ్వ నువ్వే అత్తాయి నీ ఏమో మామ అనుకున్నా అప్పుడు ఏమైంది అరే నువ్వు గంగనే అప్పుడు కెడికెళ్ళి అవుతారా తప్పుడు సో ఇంకా ఉంది కథ. అసలు పెట్టుకుంటే పోతే ఒక 35 మినిట్స్ దాకానైతే వీడియో వస్తుంది. సో అందుకని చెప్పేసి అయితే ఇప్పుడే నేను కథ అంతా ఆపేసేసిన. అట్లనే ఇప్పుడు నేను ఎల్లమ్మ బోనం అయితే తిరుగుతుంది. ఎల్లమ్మ బోనం తిరిగేదైతే చూపిస్తా. దాని తర్వాత పిల్లని మత ఉలిపిన తర్వాత అక్షంతలు వేసి మంగళారతి పట్టిన తర్వాత సవాస్ ఆడతారు. సవాస్ తర్వాత దేవుళ్ళు అయితే దుంకుతారు. సో వీడియోని అయితే చూడండి. యాక్చువల్గా ఈ రోజు అందరు ఒక్క పొద్దు ఉంటారు. శివశక్తులు కానీ ఇంకా ఎవరైనా పలకేపించుకునే వాళ్ళు అయితే ఒక్క పొద్దు ఉంటారు. సో లాస్ట్ కి పలకేపించుకునేది కూడా నేను చూపిస్తాను నేను మీకు.
సో ఇప్పుడే ఎల్లమ్మ బోనం దేవుడు అయితే అయిపోయింది. అట్లా అందరికీ దేవుడు వస్తుంది, ఎల్లమ్మ దేవుడు వచ్చే వాళ్ళకి. అట్లనే ఇప్పుడు మనకు పిల్లనైతే మత వలుపుతారు, మేక పిల్లను. కొద్దిగా పాటలు కూడా మంచిగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని స్కిప్ అయ్యే బుద్ధి అయితేలే, అవి ఇనబుద్ధి అవుతుంది. సో అందుకని చెప్పేసి అయితే నేను వీడియో లెంత్గా పెడుతున్నా, కొంచెం చూడండి. సో గైస్ చూసిరు కదా, ఇప్పుడైతే ఎల్లమ్మ పిల్లని మత ఒలిపారు. అట్లా అందరైతే పైసలు ఎత్తారు అక్కడ. సో గైస్ ఇప్పుడైతే దేవుని కళ్యాణం అయితే జరుగుతుంది. దీని తర్వాతనైతే సవ్వాస్ వేసుకుంటారు. అది ఇంకా చాలా ఫన్ వేలో ఉంటుంది, చూపిస్తే అది కూడా ఒకసారి చూడండి. ఇట్లా మంగళారతి అయిపోయిన తర్వాతనైతే కొంతమంది చనిపోయిన వారి పైన దేవుళ్ళ పేరు మీద కొన్ని పైసలు అయితే ఎత్తారు. ఒక 10-20 రూపీస్ వేసి ఇట్లా వాళ్ళ పేరు మీద పాట పాడతారు. సో ఒక పాటనైతే చూపిస్తాను నేను మీకు, ఇప్పుడు చూడండి. ఇప్పుడైతే సవ్వాస్ అయితే వేసుకుంటారు. సవ్వాస్ అంటే ఏంటంటే ఇద్దరు అయితే ఉంటారు కదా, అంటే ఒకళ్ళు 50 రూపీస్ వేస్తే మళ్ళీ రిటర్న్ వాళ్ళు కూడా 50 రూపీస్ వేయాలి, ఒకళ్ళు 20 వేస్తే మళ్ళీ రిటర్న్ 20 రూపీస్ వేయాలి. సో అట్లయితే ఆటనైతే జరుగుతుంది. ఒకసారి చూడండి ఇప్పుడు మీరు. ఫోన్ పే ఎత్తుడు. సో అట్లా సవాస్ అయితే వేసుకుంటారు. చూసిరు కదా, ఇద్దరి మధ్యలో పోటీ జరుగుతుంది. అంటే ఓడిపోయేదాకా, ఓడిపోని ఇవ్వకుండా చూస్తారు ఒగ్గోళ్ళు. ఇప్పుడు ఆ ముగ్గు అంతా క్లీన్ చేసిన తర్వాతనైతే దేవుళ్ళు అయితే దుంకుతారు ఆ ముగ్గులో. ఒకసారి చూడండి.
ఇలాగ ఎవరి వేషాలు వాళ్ళు కట్టుకొని అయితే దుంకుతారు దేవుళ్ళు, అట్లా ఎవరి దేవుని ముల్లే వాళ్ళకైతే ఉంటుంది. సో ఇంకా ఇప్పుడైతే ఒక్క పొద్దు ఇడుస్తారు, పలికేపించుకున్నాడు అయిపోయిన తర్వాతనే అయితే ఒక్క పొద్దు ఇడుస్తారు. సో ఇది గైస్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చిన వారు ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.